అందరికీ నమస్కారం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి మళ్ళీ శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, మరొకరి నిమిత్తమై నీవు పడే యాతన చూడగా నాకు చండసింహుడి వృత్తాంతం జ్ఞాపకానికి వస్తున్నది. నీకు మార్గాయాసం తెలియరాకుండా ఉండగలిగేందుకు అతని కథ చెబుతాను విను అంటూ చెప్పసాగాడు. తూర్పు తీరాన గల తామ్రలిప్తి నగరాన్ని ఒకప్పుడు చండసింహుడనే రాజు పరిపాలించాడు. ఆయన తన ఆశ్రితులను ఎంత బాగా చూచేవాడంటే అనేక మంది రాజకుమారులు ఆయన వద్ద కొలువు చేయటానికి దేశదేశాల నుంచి వచ్చేవారు. ఈ విధంగా వచ్చిన వారిలో సత్వశీలుడనే దక్షిణ దేశపు రాజకుమారుడొకడున్నాడు. ఇతను కాలం కలిసిరాక రాజ్యభ్రష్టుడై కట్టుబట్టలతో దీర్ఘకాలం ప్రయాణం చేసి చినిగిపోయిన దుస్తులతో రాజద్వారం చేరాడు. రాజు అతన్ని సామాన్యుడిగా భావించి నౌకరీలో పెట్టుకున్నాడు. ఇది కూడా తన దురదృష్టమే అనుకుని సత్వశీలుడు రాజుగారి గుర్రాలను సంరక్షిస్తూ జీతం భత్యం అడగకుండా నిండు 10 ఏళ్లు నౌకరీ చేశాడు. ఇంతలో ఒకనాడు రాజు సిబ్బందితో సహా వేటకు బయలుదేరాడు. రాజుగారి గుర్రం ముందు పరిగెత్తే పని సత్వశీలుడిదయింది. వేట ఉత్సాహంలో రాజు తన పరివారాన్ని దాటి అడవిలోకి చాలా దూరం వెళ్ళాడు. అప్పటికీ సత్వశీలుడు రాజు గుర్రం ముందు పరిగెత్తుతూనే ఉన్నాడు. అరణ్యమంతా నిర్జనంగా ఉంది. తాను దారి తప్పి వచ్చినట్టు గ్రహించాడు రాజు. తన గుర్రం ముందు పరిగెత్తే సత్వశీలుణ్ణి చూసి, ఏమోయ్, మనం వచ్చిన దారి నీకేమైనా తెలుసా అని అడిగాడు. తెలుసు మహారాజా, మిట్ట మధ్యాహ్నమయ్యింది. మీరు కాసేపు చెట్ల నీడను విశ్రమించండి, తరువాత నేను వచ్చిన దారి చూపుతాను అన్నాడు సత్వశీలుడు. నేను ముందు స్నానం చెయ్యాలి, దాహం వేస్తున్నది, ఆకలిగా కూడా ఉంది, ఎలాగా అన్నాడు రాజు. కొంచెం ఓపిక పట్టండి, దగ్గరిలో జలాశయమేదైనా ఉందేమో చూస్తాను అంటూ సత్వశీలుడు ఒక ఎత్తైన చెట్టెక్కి చుట్టూ కలియజూసేసరికి అతనికి కొంత దూరంలో ఒక చిన్న నది కనపడింది. అతను చెట్టు దిగి వచ్చి రాజును నది వద్దకు తీసుకుపోయి స్నానం చేయించి తన ఉత్తరీయం కొంగు నుండి 2 ఉసిరిక పళ్ళు తీసి, మహారాజా, వీటితో మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, ఈ పళ్ళు ఇక్కడ ఎలా వచ్చాయి? వీటితో ఆకలి తీరుతుందా అని అడిగాడు. చిత్తం, తమ కొలువులో ఉన్న 10 ఏళ్లుగా నేను వీటితోనే ఆకలి తీర్చుకుంటున్నాను. నేను వేరే ఆహారం ఎరుగను. నా వద్ద ఇవి ఎప్పుడూ ఉంటాయి అన్నాడు సత్వశీలుడు. సత్వశీలుడి కథంతా విన్న మీదట రాజు ఆశ్చర్యానికి అంతే లేదు. తన కింద జీతం భత్యం లేకుండా 10 ఏళ్ల నుంచి ఇటువంటి బుద్ధిమంతుడు పనిచేస్తుంటే అతని కష్టసుఖాలు తెలుసుకోలేకపోయినందుకు రాజుకు ఎంతో బాధ కూడా కలిగింది. వేట నుంచి తిరిగి రాగానే రాజు నిండు కొలువులో సత్వశీలుడి కథ యావత్తూ చెప్పాడు. అతనికి బోలెడంత ధనము, కొంత జాగీరు ఇచ్చాడు. అతన్ని తన అంతరంగిక పరివారంలో ఒకన్నిగా నియమించాడు. ఇంత చేసినా కూడా రాజుకు సత్వశీలుడి రుణం పూర్తిగా తీర్చుకున్నాననే నమ్మకం కలగలేదు. కొంతకాలం గడిచింది. రాజు వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు. సింహల రాజ కుమార్తెను చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని మంత్రులు సలహా ఇచ్చారు. పెళ్లి విషయాలు మాట్లాడి రావటానికి రాజు సత్వశీలుణ్ణి సింహలానికి ఓడలో ప్రయాణం కట్టి పంపించాడు. రాజపురోహితులతో సహా సత్వశీలుడు సముద్ర మధ్యం చేరేసరికి ఒక వింత జరిగింది. ఓడ పోయే మార్గానికి అడ్డంగా సముద్రం అడుగు నుంచి ఒక బంగారు ధ్వజం ఆకాశం ఎత్తు లేచింది. అదే సమయాన సముద్రం మీద హోరుగాలితో సహా తుఫాను చెలరేగింది. గాలికి ఓడ ధ్వజానికి వెళ్లి కొట్టుకొని మునిగిపోసాగింది. ఓడలో జనం హాహాకారాలు చేశారు. తన ప్రయాణానికి సముద్రుడి ఈ విధంగా విఘ్నం కలిగిస్తాడా అని సత్వశీలుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. అతను కత్తి దూసి సముద్రంలోకి దూకేశాడు. ఎంత లోతుకుపోయినా అతనికి సముద్రుడు కనిపించలేదు. కాని అట్టడుగున అందమైన తోటలు, ఒక పార్వతీ ఆలయము కనిపించాయి. సత్వశీలుడు ఆలయం ప్రవేశించి దేవికి నమస్కారం చేసి కూర్చున్నాడో లేదో ఆ క్షణంలోనే అక్కడికి అద్భుత సౌందర్యవతి అయిన ఓ స్త్రీ వచ్చింది. ఆమె వెంట 1000 మంది చెలికత్తెలున్నారు.
ఆ వచ్చిన స్త్రీ సత్వశీలుడికేసి చూడనైనా చూడకుండా దేవిని ఆరాధించి తన చెలికత్తెలతో సహా బయలుదేరింది. ఆమెను చూస్తూనే ప్రేమించిన సత్వశీలుడు వెర్రివాడిలాగా ఆమె వెనకనే బయలుదేరాడు. ఆ స్త్రీలంతా పోయిపోయి ఒక నగరం చేరారు. ఒక రాజభవనంలో వారందరూ కొలువు తీరి కూర్చున్నారు. సత్వశీలుడు తాను ప్రేమించిన కన్యకు సమీపంలోనే కూర్చొని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఆమెను చూడసాగాడు. అతన్ని కాసేపు భరించిన మీదట ఆ స్త్రీ తన చెలికత్తెలకు ఏదో సంజ్ఞ చేసింది. వెంటనే ఒక చెలికత్తె సత్వశీలుడి వద్దకు వచ్చి, స్వామి, మీరెవరో? మాకు అతిథులుగా వచ్చారు. భోజనానికి వేళకా వచ్చింది. సమీపంలోనే కొలనున్నది. అందులో స్నానం చేసి తొందరగా రండి అని మర్యాద చేసింది. సత్వశీలుడు పరమానందం చెందినవాడై కొలనుకు వెళ్ళి అందులో స్నానం చెయ్యటానికి దిగాడు. మరుక్షణం అతను తామ్రలిప్తి నగరంలోని తోటబావిలో తేలాడు. రాజభటులతన్ని గుర్తించి రాజు దగ్గరికి తీసుకుపోయారు. సత్వశీలుడి అనుభవాలన్నీ విన్నాక రాజుకు తన ఓడ మునిగిపోయిందని గాని తన పెళ్లి ప్రయత్నాలు భగ్నమయ్యాయని కాని విచారం కలగలేదు. సత్వశీలుడి రుణం తీర్చుకునేటందుకు అవకాశం దొరికిందని సంతోషం కలిగింది. ఆయన సత్వశీలుడితో, నువ్వెంత మాత్రమూ విచారించవద్దు. నువ్వు ప్రేమించిన సుందరి నిన్ను పెళ్లాడేటట్టు నేను చూస్తాను. మనం వెంటనే ప్రయాణమై ఆ సముద్రం దారినే వెళ్దాం అన్నాడు. ఈసారి కూడా నావకు అడ్డంగా సముద్రంలోంచి బంగారు ధ్వజస్తంభం లేచింది. అది కనిపించగానే సత్వశీలుడు అతని వెనకనే రాజు సముద్రంలోకి దూకారు. కొద్దిసేపట్లో వారు పార్వతీదేవి ఆలయం వద్ద నేల తాకారు. వారు దేవికి నమస్కారం చేసి బయటికి వచ్చేంతలో పూర్వంలాగే ఆ సుందరి తన సఖీజనంతో సహా ఆలయానికి వచ్చింది. ఆమె రాజుకేసి ఒకసారి చూసి లోపలికి వెళ్ళింది. రాజు ఆమె కోసం వేచి ఉండక సత్వశీలుణ్ణి తీసుకుని చుట్టుపక్కల ఉండే ఉద్యానవనాలలోకి వెళ్ళిపోయాడు. ఆ కన్య ఆలయంలో దేవీ పూజ ముగించి బయటికి వచ్చి రాజు కోసం చూసింది. అతను కనిపించకపోయేసరికి ఒక చెలికత్తెను పిలిచి, ఇంతకు పూర్వం మనకు కనిపించిన మహారాజును ఎక్కడున్నాడో వెతికి మన ఇంటికి ఆతిథ్యానికి పిలుచుకురావే అని పంపించింది. ఆ చెలికత్తె ఉద్యానవనాలన్నీ తిరిగి రాజుని చేరుకుని, మహాప్రభు, మా యజమానురాలు ఆతిథ్యానికి రమ్మన్నది, దయచేయండి అని ప్రార్థించింది. ఈ పిలిపే సమస్తోపచారాలు, వేరే ఆతిథ్యం అవసరం లేదు అన్నాడు రాజు. రాజు ఇలా అన్నట్టు చెలికత్తె చెప్పగానే ఆ కన్య స్వయంగా బయలుదేరి వచ్చి ఆయనను ఆహ్వానించింది. నా మిత్రుడికి మీరిచ్చిన ఆతిథ్యం గురించి విన్నాను. నాకు అలాంటి ఆతిథ్యంతో పనిలేదు అన్నాడు రాజు. స్వామి, తమరు గొప్పవారు. తమ వంటి వారి దగ్గర అలా ఎందుకు చేస్తాను? మీరు తప్పక దయచెయ్యాలి అన్నదామె. రాజు సత్వశీలుడితో సహా ఆమె వెంట వెళ్ళాడు. ఆమె వారికి తగిన మర్యాదలన్నీ చేసి రాజుతో, స్వామి, నేను కాలనేమి అనే దైత్యరాజు కుమార్తెను. విశ్వకర్మ నా తండ్రి కొరకు ఈ మహానగరాన్ని ఇక్కడ నిర్మించాడు. ఈ నగరంలో ముసలితనము, చావు ఉండవు. నా తండ్రి ఈ నగరం విడిచిపోవటం చేతనే విష్ణుమూర్తి చేత చంపబడ్డాడు. ఆయన పోయిన తర్వాత నేనే ఈ నగరానికి ఏలికగా ఉంటున్నాను. తమ వంటి పెద్దలు ఇక్కడ అడుగుపెట్టడం ఇదే మొదలు. మీరేది ఆజ్ఞాపిస్తే అది చెయ్యటానికి సిద్ధంగా ఉన్నాను అన్నది. అయితే నా మిత్రుణ్ణి ఇప్పుడే వివాహమాడు అన్నాడు రాజు. ఆమె ఒప్పుకున్నది. వారిద్దరికీ పెళ్లి చేసేసి రాజు సత్వశీలుడితో, నేను నీ దగ్గర 2 ఉసిరిక పళ్ళు తిన్నాను, అందులో ఒక్క పండు రుణం తీరలేదు అని చెప్పి సమీపంలో ఉన్న కొలనులోకి దూకి తన నగరం చేరాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, చండసింహుడు, సత్వశీలుడు ఇద్దరూ కూడా సాహసించి సముద్రంలో దూకారు కదా, ఇందులో ఎవరి సాహసం గొప్పది అని అడిగాడు. ఇద్దరూ కూడా సాహసించి సముద్రంలో దూకారు కదా, ఇద్దరిలో ఎవరి సాహసం గొప్పది అని అడిగాడు. సత్వశీలుడి సాహసమే గొప్పది. సముద్రంలో దూకితే ఏమవుతుందో తెలియకుండానే అతను దూకాడు. ఏమయ్యేది తెలిసి దూకినవాడు రాజు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. ధన్యవాదాలు.